శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. కక్షలో భారీ ఉపగ్రహాలు ప్రవేశపెట్టడానికి 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణం చేపట్టారు. శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కక్షలో భారీ ఉపగ్రహాలు ప్రవేశపెట్టడానికి 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణం చేపట్టారు. 3,985 కోట్ల వ్యయంతో షార్లో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఈ రోజు జరిగినటువంటి కేంద్ర కేబినెట్ భేటీలో స్పేస్ కు సంబంధించి అంటే అంతరిక్ష ప్రయోగాలు, అదే సందర్భంలో అంతరిక్షానికి సంబంధించినటువంటి అనేక అంశాలు చోటు చేసుకున్నటువంటి వ్యవహారాలపై కేబినెట్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అనేక ప్రయోగశాలలు ఉన్నప్పటికీ ఇస్రో నుంచి ప్రత్యేకమైనటువంటి ప్రయోగశాల అంతా ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువగా నడుస్తుంది. శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇప్పటి వరకు అన్ని ప్రయోగాలు పిఎస్ఎల్వి, ఎస్ఎల్వి, అదే సందర్భంలో మోటార్ వెహికల్ లాంచ్ ప్యాడ్, దాంతో పాటుగా చంద్రమండలం పైన అంతరిక్షం సంబంధించినటువంటి అనేక ప్రయోగాలు, శాటిలైట్స్ కు సంబంధించిన ప్రయోగాలన్నీ శ్రీహరికోట నుంచే జరుగుతూ వస్తున్నాయి. సో ఆ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీహరికోటలో విదేశాలకు సంబంధించినటువంటి ఉపగ్రహ ప్రయోగాలకు సంబంధించిన అవకాశాలు కూడా భారీగా వస్తూ ఉండటము, అదే సందర్భంలో దేశానికి సంబంధించినటువంటి అనేక ప్రయోగాలు, చంద్రమండలం పైన ప్రయోగము, దాంతో పాటు మిగిలినటువంటి ప్రయోగాలకు సంబంధించినటువంటి ఇవి కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరో లాంచ్ ప్యాడ్ నిర్మించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 3,984.86 కోట్లతో ఈ 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణం చేపట్టాలని, దీని ద్వారా ఇది కూడా 48 నెలలు లేదా 4 సంవత్సరాల్లో ఈ లాంచ్ ప్యాడ్ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నావిగేషన్ శాటిలైట్స్ కి సంబంధించి, అదే సందర్భంలో లైట్ వెహికల్ మోటార్ శాటిలైట్స్ కి సంబంధించి LVM-3కి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ లాంచ్ ప్యాడ్ ద్వారా అనేక ప్రయోగాలు జరపడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఇస్రోకు సంబంధించినటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఈ ప్రయోగం ఈ 3వ లాంచ్ ప్యాడ్ ను నిర్మించడానికి 3,984 కోట్లతో ఈ లాంచ్ ప్యాడ్ నిర్మించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే నిధులు కూడా మంజూరు చేస్తున్నట్లుగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అశ్విని, ధన్యవాదాలు అరుణ్.